కేంద్ర ప్రభుత్వ కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ భారత్ బంద్కు పిలుపునిచ్చాయి. ఇదే అంశంపై పూర్తి సమాచారం ప్రతినిధి రామగుండం నుంచి రమేష్ లైవ్ ద్వారా అందిస్తారు. రమేష్, రామగుండంలో భారత్ బంద్ ఎలా కొనసాగుతుంది, అక్కడ పరిస్థితి ఏంటి? కుమార్, ఏదైతే కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ కూడా పెద్ద ఎత్తున కూడా ఈరోజు జాతీయ కార్మిక సంఘాలు అలాగే స్థానికంగా ఉన్నటువంటి కార్మిక సంఘాలన్నీ కూడా పెద్ద ఎత్తున కూడా దేశవ్యాప్త సమ్మెకి అయితే ఈరోజు పిలుపునివ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే దేశవ్యాప్త సమ్మె అయితే కొనసాగుతుంది. ప్రస్తుతం మనం పెద్దపల్లి జిల్లా రామగుండం రీజియన్ లో ఉన్నాం. ఇక్కడ కూడా సింగరేణి కార్మికులంతా కూడా స్వచ్ఛందంగా కూడా దేశవ్యాప్త సమ్మెలో పాల్గొని కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే కార్మికుల సంక్షేమమే ధ్యేయంగా అయితే గతంలో ప్రభుత్వాలు కొనసాగించిన నేపథ్యంలో బీజేపీ ప్రభుత్వం కావాలనే ఒక కుట్రపూరితంగా కార్మికుల హక్కులను కాలరాసే విధంగా, కార్మికుల సంక్షేమమే ఒక ప్రశ్నార్థకంగా మారే విధంగా 46 చట్టాలను 29 కార్మిక చట్టాలను కూడా 4 లేబర్ కోడ్లుగా మార్చడం జరిగింది. ఈ యొక్క 4 లేబర్ కోడ్లతో కార్మికులకు తీవ్ర నష్టం జరగనుంది. వారికి అందేటువంటి సంక్షేమం కావచ్చు, పీఎఫ్ కావచ్చు, ఈఎస్ఐ కావచ్చు, బోనస్ కావచ్చు, ఇవన్నీ కూడా ఏ ఒక్కటి కూడా కార్మికునికి అందని పరిస్థితి తలెత్తుతున్న నేపథ్యంలో నేడు పెద్ద ఎత్తున కూడా దేశవ్యాప్త సమ్మెకైతే జాతీయ కార్మిక సంఘాలు, ఇటు స్థానికంగా ఉన్నటువంటి కార్మిక సంఘాలను కూడా దేశవ్యాప్త సమ్మెకైతే పిలుపునివ్వడం జరిగింది. ప్రస్తుతం అయితే సమ్మె అయితే విజయవంతంగా కొనసాగుతుంది. పెద్దపల్లి రీజియన్ లో ఉన్నటువంటి సింగరేణి కార్మికులకి ఈ యొక్క సమ్మెలో ఒక ప్రధాన పాత్ర మన కీలకమైనది కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే సింగరేణి కార్మికులు అయితే స్వచ్ఛందంగా కూడా విధులు బహిష్కరించి కూడా ఈ యొక్క దేశవ్యాప్త సమ్మెను అయితే కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం మనం రామగుండం రీజియన్ లో ఉన్నాం. ఇది గోదావరికని ప్రధాన చౌరస్తా వద్ద ఉన్నాం. ఇక్కడ మన విజువల్స్ లో కూడా చూడొచ్చు. సింగరేణి కార్మికులంతా కూడా అన్ని కార్మిక సంఘాల నాయకులంతా కూడా ముఖ్యంగా సింగరేణిలో ఉన్నటువంటి సుమారు 40,000 మంది కార్మికులకు ఉన్నటువంటి కార్మిక సంఘాలన్నీ కూడా ఏఐటియుసి, ఐఎన్టీయూసీ, సిఐటియు, ఐఎఫ్టియుతో పాటు టీబీజీకేఎస్ కార్మిక సంఘాలన్నీ కూడా పెద్ద ఎత్తున కూడా ఒక్కతాటిపైకి రావడం జరిగింది. జేఏసీగా ఏర్పాటు చేసుకుని దేశవ్యాప్త సమ్మెకు పిలుపునివ్వడం జరిగింది. గత వారం 10 రోజుల నుండి కూడా పెద్ద ఎత్తున కూడా కార్మికులంతా కూడా కార్మికులకు జరుగుతున్నటువంటి నష్టాన్ని మనం కేంద్ర ప్రభుత్వానికి తెలిసే విధంగా సమ్మె చేయాలంటూ కూడా కార్మిక సంఘాలు సింగరేణి కార్మికులకు పిలుపునివ్వడం జరిగింది. ఈ పిలుపులో భాగంగా ఈ రోజు ఉదయం మొదటి షిఫ్ట్ నుండి కూడా కార్మికులంతా కూడా స్వచ్ఛందంగా విధులకు గైరు హాజరై కూడా సమ్మెను విజయవంతం చేస్తున్నారు. రామగుండం రీజియన్ లో ఉన్నట్టు 1, 2, 3 3 రీజియన్ లో కూడా పెద్ద ఎత్తున కూడా సమ్మె అయితే విజయవంతం అయిందని చెప్పుకోవచ్చు. ఈ యొక్క సమ్మె కారణంగా ఇక్కడ సింగరేణి కార్మికుల యొక్క తీవ్రతను అయితే దేశంలో జరిగే సమ్మెకు కేంద్ర ప్రభుత్వానికి తెలిసే విధంగా అయితే సమ్మె అయితే కొనసాగుతుంది. మనతో పాటు మాట్లాడడానికి కొంతమంది నాయకులు కూడా ఉన్నారు. అన్న, చెప్పండి, ఎట్లా కొనసాగుతుంది దేశవ్యాప్త సమ్మెలో భాగంగా సింగరేణి కార్మిక సంఘంగా ఏం చెప్తారు? దేశవ్యాప్త సమ్మెలో భాగంగా ఈరోజు సింగరేణిలో ఉన్నటువంటి 11 డివిజన్లలో ఉన్నటువంటి 40,000 మంది కార్మికులు కూడా సమ్మెలో పాల్గొని విజయవంతం చేసినటువంటి సందర్భంగా కార్మిక సోదరిమణులకి జేజేలు తెలుపుతూ వాళ్ళకి అభినందనలు తెలియజేస్తా ఉన్నది తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం. ఈరోజు రాష్ట్రంలో అయితేంది, దేశంలో అయితేంది కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నటువంటి ఈ బీజేపీ కాంగ్రెస్ ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఖండిస్తూ ఈరోజు చేస్తున్నటువంటి సమ్మె, ముఖ్యంగా ఈ బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 4 లేబర్ కోడ్ల ద్వారా ఈరోజు అనుకూలమైనటువంటి శక్తులకి, వ్యక్తులకి కట్టబెట్టాలనేటువంటి ఉద్దేశంతో ప్రైవేటీకరణలో భాగంగానే అనేక పబ్లిక్ రంగ సంస్థలను ప్రైవేటు రంగంలో చేస్తూ ఉద్యోగాలు లేకుండా ఉన్న ఉద్యోగాలను పోగొడుతూ ఈరోజు కార్మిక చట్టాలను కూడా కాలరాసి ఈరోజు అనేక 29 చట్టాలని 4 లేబర్ కోడులుగా విభజించడం వల్ల ఉన్నటువంటి మా చట్టాలు, మా హక్కులు, మా ఆర్థిక ప్రయోజనాలు, మా సంక్షేమ కార్యక్రమాలు, విద్యా, వైద్యం లాంటి ముఖ్యంగా కోల్ ఇండియాలో లేనటువంటి అనేక హక్కులు సింగరేణి కార్మిక వర్గం పొందుతా ఉన్నటువంటిది. తెలంగాణ సాధించుకున్నటువంటి కార్మిక వర్గం, తెలంగాణలో ముఖ్యమంత్రిగా వచ్చినటువంటి కేసీఆర్ గారు వచ్చిన తర్వాత అనేక హక్కులని సింగరేణి కార్మిక వర్గానికి కల్పించినటువంటిది మనం చూసాం. తల్లిదండ్రులకు సూపర్ స్పెషాలిటీ వైద్యం మొదలుకొంటే లాభాల వాటా పెరుగుదలతో పాటుగా 10% లాభాల వాటను ఉన్నటువంటి దాన్ని 33% తీసుకొచ్చినటువంటి ఘనత కూడా మనకు దక్కుతా ఉన్నది. అంతేకాకుండా చదువుకున్నటువంటి విద్యార్థులకు ఐఐటిఐఎం వాళ్లకు ఫీజు రీయింబర్స్మెంట్ అయితేంది, మహిళా సోదరి మళ్ళకి ఏదైతే మెటర్నిటీ లీవ్ లాంటిది అయితేంది, వాళ్ళు చైల్డ్ కేర్ లీవ్లు పెంచుకోవడం అయితేంది, దాన్ని అమలు చేయడం జరుగుతూ ఉన్నది. అలాగే 10 లక్షల రుణానికి వడ్డీని కూడా తిరిగి చెల్లిస్తున్నటువంటిది అయితేంది, ఇలాంటి అనేక హక్కులు తీసుకురావడంతో పాటుగా అనేక రోజులుగా వేచి చూస్తున్నటువంటి మా యొక్క హక్కు అయినటువంటి డిపెండెంట్ కార్మికులను మళ్ళా పునరుద్ధరించాలనేటువంటి దాన్ని తిరిగి తీసుకొచ్చి 2018 నుంచి కొనసాగుతున్నటువంటి దాంట్లో భాగంగానే 15,000 మంది కార్మికులు ఈ యొక్క ఇన్వాలిడేషన్ ద్వారా
వచ్చినటువంటి కార్మికులకు ఈరోజు భద్రత లేనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈ 4 లేబర్ కోడ్ల వలన పర్మనెంట్ కార్మికులు అనేది లేకుండా పోయినట్లయితే ఏ విధంగా మేము 35-40 సంవత్సరాలు పనిచేసేటువంటి కార్మికులం మేము ఏం కావాలి అనేటువంటి ఆందోళన ఉన్నటువంటిది. అంతేకాకుండా ఈ సంస్థను కూడా ప్రైవేటీకరణలో భాగంగా వేలం పాటలో దక్కించుకోవాలి గనులనేటువంటి దాంట్లో ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడితే దానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా సహకారం ఇచ్చి ఈరోజు బట్టి విక్రమార్క గారు లాంటి వాళ్ళు కూడా కిషన్ రెడ్డి గారి యొక్క మీటింగ్ లో పాల్గొని వేలంలో పాల్గొంటామని చెప్పడం అయితేంది. ఇవన్నీ కూడా కార్మిక వ్యతిరేక విధానాల వలన ఒక్కొక్క బాయి ప్రైవేటు వ్యక్తులకు పోయినట్లయితే మనం ఒక్కొక్క బాయి మూతబడినట్లయితే రేపు సింగరేణి సంస్థ అనేది ఉంటుందా అనేటువంటిది. అరే ఈరోజు మన మనుగడ గాని అస్తిత్వాన్ని కోల్పోయేటువంటి పరిస్థితి ఉన్నది. అందుకే ఈ సమ్మెను ఉన్న సింగరేణి వ్యాప్తంగా ఉన్నటువంటి కార్మిక వర్గం అంతా కూడా ఈ సమ్మెను విజయవంతం చేశారు. ఈరోజు ప్రీ షిఫ్ట్ 4 గంటల నుంచి మొదలుకొంటే 9 గంటల వరకు ఉన్నటువంటి కార్మికులు ఎవ్వరు కూడా ఎసెన్షియల్ స్టాఫ్ తప్ప బావిని కాపాడుకోవాలి, మునగకుండా ఉండాలి, రక్షణతో ఉండాలి అనేటువంటి కొంతమంది కార్మికులు తప్ప అందరూ కూడా విధులను బహిష్కరించి వాళ్ళ ఐక్యతను చాటి చెప్పిన సందర్భంగా ఇప్పటికైనా గాని పోరాడితే పోయేదేమీ లేదు, బానిస సంఖ్యలు తప్ప అనేటువంటి ఒక నినాదంతో గతంలో ఉన్నటువంటి దాన్నే మళ్లీ కూడా కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క మోడీ ప్రభుత్వం మళ్లీ బానిసలుగా తయారు చేస్తున్నటువంటి ఈ యొక్క కార్మిక చట్టాలను వ్యతిరేకిస్తూ జరిగినటువంటి సమ్మెను జయప్రదం చేసినటువంటి కార్మిక వర్గానికి జేజేలు తెలుపుతూ అభినందనలు తెలుపజేస్తున్నాను. జై తెలంగాణ. మీరు చెప్పండి ఎట్లా చూడొచ్చు? 46 కార్మిక చట్టాలు 4 లేబర్ కోడ్లు చేయడం జరిగింది. దీంతో పని గంటలు పెరుగుతాయి, పెరిగినటువంటి పని గంటలు కూడా వేతనం దక్కని పరిస్థితి, అసలు ప్రశ్నించే గొంతు కూడా కనుమరుగయ్యే పరిస్థితి, సంఘాలన్నీ కూడా ఉనికి కోల్పోయే పరిస్థితి నేపథ్యంలో ఎట్లా చూడొచ్చు కేంద్ర వైఖరి? మనం ఏమర్థం చేసుకోవచ్చు? అమరవీరుల త్యాగంతో ఇవాళ 137 సంవత్సరాల క్రితం మేడే స్ఫూర్తిగా ప్రాణత్యాగంతో రక్తం చిందించి సాధించుకున్నటువంటి 8 గంటల పని హక్కును ఇవాళ బీజేపీ సర్కార్ తొలగించడానికి పెద్ద ఎత్తున కుట్ర చేసింది. ప్రపంచమంతా కరోనాలో మునిగిపోతుంటే 2019-2020లో 29 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లు తీసుకురావడం అనేది అత్యంత దుర్మార్గమైనటువంటి చర్య. దీనివల్ల కార్మిక సంఘాలు పెట్టుకున్నటువంటి అవకాశాన్ని, కార్మికులు ప్రశ్నించేటువంటి అవకాశాన్ని, వేతనాల చట్టాన్ని, బోనస్ చట్టాన్ని ఇవాళ ఇవన్నింటినీ కూడా కోల్పోయేటువంటి ప్రమాదం ఉన్నది. కనీస వేతనాలు అమలు చేయమని అడిగేటువంటి హక్కు లేకుండా పోతుంది. ఇవాళ పరిశ్రమల్లో యూనియన్ పెట్టుకునేటువంటి హక్కు లేకుండా పోతుంది. అందుకనే ఇవాళ మానవ మనుగడకే, కార్మిక వర్గానికే గుడ్డలు పెట్టి కలిసినటువంటి ఈ లేబర్ కోడ్లను రద్దు చేయాలని 29 చట్టాలను పునరుద్ధరించడం వల్ల భారతదేశంలోని కార్మికులను, కార్మిక వర్గాన్ని కాపాడుకోవాలని కోరుతా ఉన్నాం. నరేంద్ర మోడీ తనకు అనుకూలమైనటువంటి ఆదాని, అంబానీలకు ఈ దేశాన్ని అమ్మివేయాలని, ఈ దేశ సంపదను దోచిపెట్టాలని, అమెరికాకు ఈ సంపదను దోచిపెట్టాలని చేస్తున్న కుట్రలో భాగంగానే ఇవాళ ఈ చట్టాలను రద్దు చేసిండు, ఈ లేబర్ కోడ్లు తీసుకువచ్చిండు. ఇవాళ మధ్య భారతంలోని ఆదివాసీలను ఎల్లగొట్టడం ద్వారా, అక్కడ ఈ పోలీసులను దింపడం ద్వారా అటవీ ప్రాంతాలు ఖాళీ చేసి అక్కడ ఉన్నటువంటి లక్షల కోట్ల ఖనిజ సంపదలను ఇవాళ ఆదాని, అంబానీలకు దోచిపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. వీటన్నిటినీ ఎదుర్కోవడానికి కార్మిక వర్గం ఇవాళ ముందుకొచ్చింది. తన ఒక్కరోజు సార్వత్రిక సమ్మె ద్వారా దేశంలోని కార్మిక వర్గం సింగరేణి బొగ్గు గనులను కాపాడుకోవాలని. మొత్తానికి ఇది కార్మిక సంఘాల నాయకులంతా కూడా ఆరోపిస్తున్నటువంటి ఏదైతే 46 కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్లుగా కుదించడం జరిగింది. దీంతో కార్మికులకు తీవ్ర అన్యాయం జరుగుతుంది. ప్రశ్నించే గొంతుక కావచ్చు, కార్మిక సంఘాలన్నీ కూడా కనుమరుగయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. పని గంటలు కూడా పెరుగుతాయి, పెరిగినటువంటి గంటలకు కూడా వేతనం కూడా దక్కదంటూ కూడా కార్మిక సంఘాలన్నీ కూడా ఆరోపిస్తున్నాయి. మొత్తంగా బీజేపీ వైఖరిని ఎండగడుతూ కూడా కార్మిక సంఘాలన్నీ కూడా ఒక్కతాటిపైకి వచ్చి కూడా ఆ పెద్ద ఎత్తున కూడా గోదావరి ప్రధాన చౌరస్తా వద్ద కూడా మానవహారం ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో భాగంగా కార్మికుల సమస్యలు పరిష్కరించాలి. ఏదైతే 4 లేబర్ కోడ్లుగా ఏర్పాటు చేశారో ఆ యొక్క 4 లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేసి కూడా మళ్ళీ తిరిగి 29 కార్మిక చట్టాలను వెంటనే అమలు చేయాలంటూ కూడా పెద్ద ఎత్తున కార్మిక సంఘాల నేతలంతా కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఓటు స్టూడియో. రైట్, థ్యాంక్ యూ రమేష్.